సీత ఏంటండి? జర టీ తీసుకురావే. సరేనండి, తీసుకోండి టీ. ఈ నైటీలు వేసుకోకపోతే చక్కగా చీర కట్టుకోవచ్చు కదనే. ఎప్పుడు చూసినా పాసిపోయిన నైటీల మీదనే ఉంటావు. నైటీ వేసుకుంటే మీకేమైంది? 24 గంటలు చూసిన నైటీ మీదనే చూడాల్సి వస్తుంది. ఒక్కరోజు కూడా చీర మీద చూడలేదే నిన్ను పెళ్లి చేసుకున్న నుంచి. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే నిన్ను గుర్తుపట్టట్లేదు అసలు చీర కట్టుకుంటే. పేరేమో సాంప్రదాయంగా సీత అని పెట్టుకున్నావు. 24 గంటలు ఈ పాసిపోయిన నైటీల మీదనే ఉంటావు. నాకు 6 నెలలకోసారి వచ్చే మూడు కూడా రావట్లేదు ఈ నైటీ మీద నిన్ను చూసి. ఇంట్లో పని అంతా నువ్వు చేస్తావా, నీ తాత చేస్తాడా? నేను సీర కట్టుకొని మేకప్ అయ్యి ఒక మూలన కూర్చొని ఉంటే నువ్వు చేయి, మరి వంట చేయి, బాసలు దోము, బట్టలు ఉతుకు, అన్ని పనులు చేయి. నువ్వు చేయవు, నీ తాత చేయడు, అన్నీ నేను చేయాలి. పొద్దున్న లేచి నుంచి నా పడుకునే రాత్రి వరకు నాకు అసలు ఏ టైంలో కూడా ఖాళీగా ఉంటాను చెప్పు. ఇక చీర కట్టుకొని చేస్తే అయినట్టే పని. చెప్పు, నువ్వు చేస్తానంటే ఇప్పుడే ముస్తాబాయి ఒక మూలన కూర్చొని ఉంటాను. చెప్పు, చేస్తావా అన్ని పనులు? అయ్యో బాబోయ్, ఇది పోయి నాకే ఎసరు పెడుతుందే. ఇంటి చాకరీ చేయాలంటే నాతో కాదు. అయ్యో కర్మానికి అంట అంటే నీ నైటీ అని. లేదు లేదే, ఈ నైటీల మీదనే బాగున్నావు, అందంగా ఉన్నావు. పో పని చూసుకోపో అమ్మా బంగారం. అలా రా మరి దారికి. అస్తమానం నైటీ వేసుకున్నావు, అందంగా తయారు కాలేవు, నాకు మూడు రావట్లేదు అన్నావనుకో, మళ్ళీ ఇదే ఇంకా నీ పనిష్మెంట్. ఏమే ఓయ్, చేపలు తీసుకురావడానికి పోదాం పదా. చేపలు తీసుకురావడానికి కూడా నేను రావాలా అండి? సరే పద, వస్తాను. ఏంటి వచ్చేది? ఈ నైట్ మీద ఇట్లనే వస్తావా? చీర కట్టుకొని రాపోనాడు. ఏమైతుందండి, ఒక చిన్న వేసుకొని వస్తా పదా. ఇంకా చీర కట్టుకొని మళ్ళీ అది ఇప్పేసి మళ్ళీ అది ఉతికి అన్ని పనులు చేయాలంటే నా వల్ల కాదు. చిరాకు వస్తుంది చీర అంటే, నాకు నైటీయే బెస్ట్. నువ్వెక్కడ దొరికావే నాకు? 24 గంటలు ఈ నైట్ మీదనే కనిపిస్తావు. ఇంకో చీర కట్టావు, ఆ బీరువాలు ఉన్న చీరలు అన్ని తలగబెడతా. నైటీ మీద ఉన్నంత ఫ్రీగా చీర మీద ఉండదండి. చీర కట్టుకుంటే చిరాకు వస్తుంది, అంత ఉబ్బరం అవుతుంది, చాలా చిరాకుగా ఉంటుంది ఇప్పేసేదాకా. కొన్ని రోజులైన తర్వాత నైటీల మీదనే పెళ్లిళ్ళు చేసాం, పేరెంటాలు చేసాం అనేటట్టున్నారే మీ ఆర్డర్లు. కొంచెం సందిచ్చినాం కదా అని మొత్తం ఇంకా 24 గంటలు ఈ నైటీల మీదనే కనిపిస్తున్నారు. మీకు తెలియదండి, నైటీ మీద ఉన్నంత హాయి చీర మీద ఉండదు. అందుకే ఈ నైటీలు అంటే మాకు ఇష్టం. నైటీల మీదనే ఉంటాం, నైటీల మీదనే తింటాం, నైటీల మీదనే వంటాం. ఏమ్రో అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు పొద్దున్నే? నా పెళ్ళాంకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను రా. ఎందుకు, ఏమైందిరా? అంత సడన్ గా ఎందుకు విడాకులు ఇవ్వాలనిపించింది ఇప్పుడు? అది పెళ్ళైన నుంచి ఒక్క రోజు కూడా చీర కట్టుకోలేదురా, నైటీ మీదనే ఉన్నదిరా. మొత్తం జీవితం అంతా నైటీ మీదనే ఉంటుందేమో అని భయం వేసి విడాకులు ఇద్దాం అనుకుంటున్నారా. నైట్ వేసుకున్నందుకు విడాకులు ఇస్తావా? వారి దేవుడు, ఇది ఎక్కడి సోద్యం రా. ఈ మొగోళ్ళేందే మన మీద పడేస్తారు. అయ్యయ్యో, నైటీలు ఎందుకు వేసుకుంటున్నావు, ఇదే రామాయణం పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేదాకా. అవునే, మా దగ్గర కూడా అదే లొల్లి. నైటీలు వేసుకోకు అంటాని. నైటీలు వేసుకుంటే ఏమైతుంది? నైట్ వేసుకుంటేనే మనకు ఫ్రీగా ఉంటుంది, ఆడికి నిందాక ఫ్రీగా ఉంటుంది, పని అంతా ఎంతనన్నా చేసుకోవచ్చు. నైటీలు వేసుకోకపోతే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారే? పొద్దుగల లేచి నుంచి పొద్దుకి దాకా అన్ని పనులు మనమే చేయాలి. మనం చేయాలంటే నైటీల మీద ఉంటేనే ఫ్రీగా అన్ని చేయబుద్ధి అవుతుంది. చీరల మీద ఉంటే ఏడ చేయబుద్ధి అవుతుంది, అట్లనే చీరలు తీసుకుంటా ఉండాలనిపిస్తుంది. ఈ మొగోళ్ళకంతా ఒకటే చెప్పాలి అక్క, నైటీ వేసుకుంటే మీకు ఎట్లా మనసుకు పడుతుందో మాకేమో నైటీ మీద అట్లా మనసుకు పడుతుంది. మీరు నైటీ లేకుండా ఉండలేరు, మేము నైటీ లేకుండా ఉండలేమని ఒకటే చెప్పాలి. మనం ఆడోళ్ళమంతా ధర్నా చేయాలక్క. నైటీలు అయితే మీకు కావాలి కానీ నైటీలు మాకు వద్దా అని ధర్నా చేద్దాం మనం అందరం కలిసి. నైటీ అయ్యింది మొగనికి నిద్ర పట్టది, నైటీ అయ్యింది మనకు నిద్ర పట్టది. అంతే అక్క, మనం కలిసి అందరం ఈ నైటీల సంఘం పెడదాం ఒకటి. మనము నైటీలు వేసుకోవద్దు, నైటీలు రద్దు చేయాలని అన్నారనుకో మళ్ళొకసారి, ఇంకా మనం విడాకులే ఇద్దాం. అందరు ఓకేనా? ఏ సంఘం పెట్టడానికి? నైటీల సంఘం పెడదాము. ఓకేనా? అందరు ఓకే అనండి.